सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना रियासती वज़ीर बराए आबकारी जुपल्ली कृष्णा राव ने चिंचू तबके से ताल्लुक़ रखने वाली खातून ईश्वरम्मा से हॉस्पिटल में मुलाकात करते हुए मिजाज पुरसी की। तफसीलात के मुताबिक ज़िला नागर कर्नूल के कोल्लापुर मंडल के मौजे मोला चिंतापल्ली से ताल्लुक़ रखने वाली चिंचू तबके की खातून ईश्वरम्मा पर गुंडों ने हमला किया। ईश्वरम्मा जो ज़िले के सरकारी हॉस्पिटल में ज़ेर इलाज है, आज वज़ीर जुपल्ली कृष्णा राव ने ईश्वरम्मा की इयादत की। बाद उन्होंने मीडिया से गुफ्तगू करते हुए कहा कि हुकूमत की जानिब से 2 लाख रुपये और कुछ अराजी फौरी इमदाद के तौर पर दी जाएगी। उन्होंने कहा कि चिंचू खातून को जिस्मानी और जहनी तशद्दुद का निशाना बनाने वाले गुंडों के खिलाफ कानूनी कार्रवाई के लिए इक़दाम किए जाएंगे। సార్ ఇప్పుడు కిందికి పెట్టండి సార్. సార్ చెప్పండి. మొలచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై నలుగురు వ్యక్తులు, అందులో చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐతో నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ దాడికి ఆ మహిళపై దాడికి పాల్గొన్నటువంటి నలుగురి పైన కేసు బుక్ చేసి జైలు పంపడం జరిగింది. అంటే కళంకం, మానవాళ్ళకే కళంకం చాలా జరుగుతాం దుర్మార్గం. వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చెల్లించే కార్యక్రమం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు, ఆ 3 పిల్లలకు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా స్వశక్తితోటి పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వ పరంగా చేస్తూ
వ్యక్తిగతంగా కూడా మంచి అభిప్రాయం చేస్తాం, అన్ని కూడా ఆలోచన చేస్తాం. ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా, ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠినాతి కఠిన చర్యలు చట్టపరంగా అన్నీ కూడా ఏది కూడా స్పేర్ చేయకుండా, ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా 100% శిక్షించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎవరైనా కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం.